హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అటుకులతో పునుగులని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని టమాటా కెచప్ కానీ, టమాటా చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ దీంట్లో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా పోహా చేసుకునే అటుకులు, దొడ్డ అటుకులని 1 కప్పు, 1 ఆలుగడ్డ తీసుకోవాలి. ఇప్పుడు నీట్గా కడిగేసుకొని 2-3 సార్లు నీట్గా కడిగేసుకొని వాటర్ చల్లుకొని ఒక 5 మినిట్స్ పాటు పెట్టేసుకోవాలి పక్కన. ఇప్పుడు పొటాటో ముక్కలు చేసుకోవాలి, పొట్టు తీసేసుకొని ఇలా 5 మినిట్స్ తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు పొటాటో ముక్కల్ని కూడా వేసుకొని రెండింటిని అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత 4 స్పూన్స్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. 1/2 స్పూను మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్క ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కగానే చిన్నగా పునుగుల్ని వేసుకోవాలి. 2 వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్లు ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇంతేనండి, క్రిస్పీ చిన్న పునుగులు ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.